అతీతంగా వెళ్ళమని చెప్పి చట్టాలకు లోబడి పనిచేస్తామని ప్రామిస్ చేసి వచ్చిన అధికారులు 60 ఏళ్లు పైగా సర్వీస్ లో ఉండే ఈ అధికారులు 5 ఏళ్లకు ఒకసారి మారిపోయే ఈ ప్రభుత్వాల కోసం నాయకుల కోసం ఒత్తిడికి లోనయ్యి చేస్తున్న ఈ అకృత్యాలు ఏదైతే ఉందో ఇది అందరికీ దేశం మొత్తం ఒక కేస్ స్టడీ లాగా చూడాల్సిన పరిస్థితి సార్. ఈ కాదంబరి జత్వాని కేసు ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాలేదు, ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతుంది. ఒక నటిని ఇంత ఘోరంగా నిర్బంధించి కుటుంబ సభ్యులతో సహా నిర్బంధించి వీళ్ళు వేధించిన తీరు ఇప్పుడు ఏపీ పరువు మొత్తం తీసేశారు. అలాగే వీళ్ళ మీద సస్పెన్షన్ మాత్రమే సరిపోదు, క్రిమినల్ కేసులు బనాయించాలి ఖచ్చితంగా సార్. ఒక ఆడపిల్లని మీరు ఎటువంటి విచారణ లేకుండా ఒక నటి 5 లక్షల కోసం ఫోర్జరీ చేస్తుందని ఒక చిన్న తప్పుడు కేసులో ఇరికించి ఎవరికి తెలియను సార్. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇది సుజాత గారు గతంలో కొందరు వైసీపీ నాయకులు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఆ అమ్మాయి కొంచెం బ్లాక్ మెయిలర్ అని, అవేవో డబ్బులేవో ఆశించిందని చెప్పి దాని మీద కూడా వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలు, దాన్ని ఎలా చూస్తారు మరి? చెప్పు తీసుకుని కొట్టాలంటాం సార్. ఒక్క ఆడపిల్ల మీద అభాండాలు వేస్తారా? ఆ సాక్షి న్యూస్ ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో మరి అసలు ఒక ఆడపిల్ల మీద క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తాడండి? ఆయనకి ఏం ఆధారాలు ఉన్నాయని చేస్తాడండి? మీకు వ్యతిరేకంగా ఒక ఆడపిల్ల మీద మీరు ఆమె మీద తప్పుడు ఆరోపణలు చేయడానికి రైట్స్ ఎవరిచ్చారండి? కాదంబరి జత్వాన్ని తను క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పి అతను ఎలా అంటాడండి? అతని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఒక ఆడపిల్లని పట్టుకుని అలా ఎలా అంటావు? బుద్ధి లేని మనుషులే కదండి వాళ్ళ కొంతమంది, నేను అందరూ అని చెప్పను కానీ కొంతమంది వాళ్ళ ఎవరైతే ప్రతినిధులు ఉంటున్నారో వాళ్ళు కూడా అదే మాట. ఆమె క్యారెక్టర్ తెలియదు మీకు, ఆమె బెదిరిస్తుంది, బ్లాక్ మెయిల్ చేస్తుంది, హనీ ట్రాప్ చేస్తుంది. ఏదైనా నిరూపించి మాట్లాడండి. చట్టాలకు లోబడి మీది ఏమంటారు, మన తగిన చర్యలు తీసుకోవాలి అంటే చట్టాలకు లోబడి ఒక విచారణ జరగాలి. జరిగిన తర్వాత వాళ్ళ మీద మీరు మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు. ఒక ఆడపిల్ల మీద అలా వేయడానికి మరి చెప్పు తీసుకుని కొట్టొద్దండి. ఇప్పుడు ఇతర పార్టీలో మహిళలు ఉన్నారండి, వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారండి, ఎవరిని మాట్లాడినా తప్పే కదా. కాదంబరి జత్వాని గురించి ఎట్లా మాట్లాడతారండి? వీళ్ళకి ఏం రైట్స్ ఉందండి వాళ్ళ తల్లిదండ్రులను కూడా బంధించి తీసుకురావడానికి? అసలు ఇది ఎక్కడ చట్టంలో ఉంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఒక ఫోర్జరీ కేసో లేదంటే ఒక బ్లాక్ మెయిల్ కేసో ఇంకొకటి ఏమంటారు చెక్ బౌన్స్ కేసో ఏ కేసు అయినా కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తారా? వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా సార్? తీసుకొచ్చిందే కాకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించడానికి మీరు ఏ రూల్ బుక్ తీసుకుని మీరు ఫాలో అయ్యారు? అసలు 40 రోజులు నిర్బంధించారని అక్కడ ఆరోపణ. అసలు ఆమె చెప్పుకోలేకపోతుంది సార్. ఆమె ఆడవాళ్ళకు ఉండే నెలవారీ సమస్యల విషయంలో కూడా ఆమెని ఎంత టార్చర్ చేశారో ఆ అమ్మాయి చెప్పుకోలేక చాలా మటుకు ఆమె దాచేస్తుందనే చెప్పాలి. ఆమె చెప్పుకోలేకపోతుంది తన బాధలు. అసలు ఒక 6 నెలలు కంటి మీద కునుకు లేకుండా నిద్రలో కూడా భయపడి ఉలిక్కిపడి లేచేటట్టు అంత టార్చర్ చేశారు నన్ను అని ఒక ఆడపిల్ల అంటుంటే, ముగ్గురు ఇంతమంది పెద్ద పెద్ద అధికారులు వ్యవస్థ అంతా ఒక ఆడపిల్ల చుట్టూ తిరుగుతాయండి. సిగ్గుండాలండి. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, వీళ్ళకి ఏమైనా సెపరేట్ రాజ్యాంగం ఉందా? వీళ్ళకి ఏమైనా సెపరేట్ రూల్స్ ఉన్నాయా? ఇన్ని కేసులు సంవత్సరాల తరబడి అసలు విచారణకు నోచుకోకుండా అసలు ఎంక్వైరీలు అవ్వకుండా అలా పక్కన పడేస్తుంటే వీళ్ళు 31వ తారీఖునే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకుని 2వ తారీఖు ఉదయం 6 గంటలకు కేసు నమోదు అయిపోతే ఈ లోపలే వాళ్ళు వెళ్ళిపోయి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చేస్తారు. ఎంత ఫాస్ట్ గా ఏదైనా కేసు అయ్యిందా మన దాంట్లో సాల్వ్ అయిందా సార్? ఒక్క కేసు అయినా గత 5 ఏళ్లలో ఇంత ఫాస్ట్ గా అయిందా? పైగా పొద్దుట 6 గంటలకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే వీళ్ళు ఫ్లైట్ వేసుకుని వెళ్ళి తీసుకుని వచ్చేస్తారా? ఇలాగైతే అసలు కేసులు పోలీస్ స్టేషన్ లో కేసులు ఏమి పెండింగ్ ఉండవు కదా సార్? మొత్తం క్లియర్ గా ఉంటాయి కదా రికార్డ్స్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుజాత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, సభ్యులకు కూడా అందరికీ నా నమస్కారాలు. మధుకర్ గారు, ఒకటి జత్వాని విషయం మాట్లాడేటప్పుడు ఈరోజు మనం జత్వాని విషయమే మాట్లాడదాం. గతంలో జరిగిన ఈ వేరే కేసులు అవి మాట్లాడటం కాకుండా ఈ జత్వాని విషయంలో మీరేం చెప్తారో డైరెక్ట్గా స్పందించండి, అది కోరుకుంటున్నాం మీ నోటి నుంచి ఈరోజు. రైట్, ప్లీజ్ గో హెడ్. సార్, మనము ఏదైనా ఒక దాని గురించి విశ్లేషించాలంటే దాని ఆరిజిన్ గురించి మాట్లాడాలి. ఎస్ సార్, ఫస్ట్ దీని గురించి మాట్లాడి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడి గతంలోనికి వెళ్ళండి. మీరు ముందు దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడండి. జత్వాని సార్, గౌరవ జత్వాని గారి ఒక ఇన్సిడెంట్ ని నిజంగానే కేసు స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది.
ఆ కేస్ స్టడీ అనేది ఏ కేస్ స్టడీ నుంచి అయినా మనం ప్రారంభిస్తే దాని ఆరిజిన్ నుంచి ప్రారంభించాలి. ఉమ్, ఇప్పుడు గతంలో 2009 నుంచి ఈ కుక్కల సుధాకర్ విద్యాసాగర్ అనే అతనికి కానీ ఆమెకి కానీ ఉన్నటువంటి సత్సంబంధాలు, అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ నే నేను చదువుతా, అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే నేను ప్రస్తావిస్తా. ఉమ్, లేదు దాని తర్వాత కట్టినటువంటి ఎఫ్ఐఆర్ మెన్షన్ చేసిన విధానం కానీ, ఆ ఎఫ్ఐఆర్ మూలంగా అధికారులు తీసుకున్నటువంటి సర్చ్ వారెంటీ కానీ, ఆ సర్చ్ వారెంటీ ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ముంబై పోలీసుని సంప్రదించి ఉమ్, అక్కడ పంచనామాని ఇష్యూ చేయటం కానీ, ఆ పంచనామా ఇష్యూ చేసేటటువంటి ప్రక్రియలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అక్కడ సబ్మిట్ చేసి, ఆ సబ్మిట్ చేసి వాళ్ళకి ఇది రైట్ అని అనిపించి ఆ పంచనామాని యాక్సెప్ట్ చేసి వాళ్ళు జత్వానీ గారిని వాళ్ళకి సబ్మిట్ చేయటం కానీ, అరెస్ట్ చేసిన తర్వాత తీసుకువచ్చి అదే విజయవాడ కోర్టులో